ఏదైనా హోటల్ దాబా పెట్టుకోవాలంటూ ముందుగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలన్న సంగతి తెలిసింది. ఒకవేళ ఎవరైనా అనుమతులు తీసుకోకుండా వ్యాపారం చేస్తే ఏదో ఒక సందర్భంలో గుట్టు రట్టవుతుంది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే 20 సంవత్సరాలుగా డాబా నిర్వహిస్తున్నాడు. తాజాగా డాబాలో ఆహార తనిఖీలకు అధికారులు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పైగా అక్కడ ఎలాంటి ఆహార భద్రతా నియమాలు పాటించకపోవడంపై నిలదీసిన ఓ మహిళా అధికారినిపై దుర్భాషలకు దిగాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. గుత్తి మండలం కరటికొండ గ్రామం సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన రాము అనే వ్యక్తి ఉన్న రాయల్ డాబా పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్కడ భోజనం చేసిన ఓ వ్యక్తి ఆహారం పరిశుభ్రంగా లేదని, పైగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారిని తస్లీమా తన సిబ్బందితో కలిసి డాబాలో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జిలో పాడైపోయిన మాంసం, మసాలాలు, పెరుగులో ఈగలు, కాలం తీరిన సోయా సాస్లను గుర్తించి సీజ్ చేశారు. అయితే తస్లీమా కిచెన్లో తనిఖీ చేస్తున్న సమయంలో డాబా నిర్వాహకుడు రాము విచక్షణ కోల్పోయి దుర్భాషలాడాడు. తన హోటల్ తనిఖీ చేయడానికి మీకేం అధికారం ఉందంటూ నిలదీశాడు. వీడియో తీస్తున్న మీడియా సిబ్బంది పైన కూడా నోరు పారేసుకున్నాడు. అవును, తీయకూడదు, మా హక్కు కదా, మేము తీయాలి కదా. నువ్వు తీసింది చాలా అనేది ఏంటి? అవును, నాకు కావాల్సినవి మేడం ఏం తనిఖీలు చేస్తున్నా తీసుకుంటాం మేము. అవును, మీరేదో మాట్లాడుతాను కదా మీడియాని, అందుకోసం తీస్తున్నా. నువ్వు సాలరా తీయడం అనడం ఏంది? సాలరా అని మీరేందన్న చెప్పేది? తీస్తాను, తీసుకుంటా. తనిఖీల అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారిని తస్లీమా మాట్లాడుతూ డాబా కిచెన్ లో పరిశుభ్ర వాతావరణం నెలకొందని, ఆహార పదార్థాలపై మూతలు పెట్టడం లేదని తెలిపారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహారం తింటే రోగాల బారిన పడడం ఖాయమన్నారు. పైగా నిర్వాహకులు ఫుడ్ లైసెన్స్ లేకుండానే 20 ఏళ్లుగా డాబా నిర్వహించినట్లు తేలిందని, దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారని ఆమె తెలిపారు. తాము నోటీసు ఇచ్చిన వారం రోజుల్లోనే ఫుడ్ లైసెన్స్ తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయల్ డాబాలో సంగవి సోయా సాస్ అని చెప్పేసి 4 బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి. ఈ 4 బాటిల్స్ కాకుండా ఇంకా 4 లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు, అవి కూడా తీసుకున్నాము. సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి 7/20/22, దీనికి బెస్ట్ బిఫోర్ 12 months ఉంటుందండి. అలాంటిది ఒక 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో స్టోర్ రూమ్లో ఇవన్నీ 4 బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్. దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేస్తున్నాము. సో యాజ్ పర్ ఆయన ఆర్డర్స్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్. ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకి కంప్లైంట్ రావడం జరిగింది, రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది, ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది. రాయల్ డాబా గుత్తి హైవే మీద, గుత్తి టు కర్నూలు హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది. సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు, ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి. ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫ్ఎస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్టిక్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పాము. దాంతోపాటు హైజీనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు. ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్, క్యాప్స్, ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి, అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అలానే వీళ్ళు ఎప్పటి నుంచో 20 years నుంచి రన్ చేస్తున్నా ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు వెంటనే 7 రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది.
7 రోజుల్లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి, దీన్ని ఎలా అవునండి, వాళ్ళు ఎలా అంటే అలా అబ్యూజ్డ్గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది. దాన్ని సార్ట్అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి, ఇక్కడ మన విజిలెన్స్ ఫణీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం. మేజర్గా ఏమేమి ఐటమ్స్? మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్లో పెట్టడం జరిగింది. సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్వి, వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు. సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్. చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు. దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు. సో అది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదని చెప్పేసి వార్నింగ్ కూడా చేయించారు.